అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు తను ఎన్డీడీబీ రిపోర్ట్ చూసి చెప్పానో చెప్పానని ఏదేదో మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ మాట మాట్లాడారని ఆయన వచ్చి చెప్పాలనుకుంటే మండలికి కూడా రావచ్చు, కానీ మండలికి అయితే రాలేదు. ఎక్కడైతే ప్రతిపక్షం లేదో అక్కడ అసెంబ్లీకి వెళ్ళి మరీ మాట్లాడారు. దీనిపైన ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ ఒక్కసారి విందాం. శాంపుల్స్ తీసి నాసి రకం ఉందనే ఉద్దేశంతో రిపోర్ట్ పంపించి ఎన్డీడీ పంపించారు. పంపించిన తర్వాత దిశ మీరు అక్కడ చూస్తే క్లియర్ గా ఫస్ట్ సెకండ్ లో మీరు చూసినప్పుడు ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్ సస్పెక్టెడ్ అడల్టరేషన్ ఫర్ చూడండి. ఇక్కడ 1 కి ఈక్వల్ గా ఏంటంటే సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, రేప్ సీడ్, అదర్ థింగ్స్. 2కి ఎస్ వాల్యూలో మీరు చూస్తే కోకోనట్, పామ్ కెర్నల్. 3కి పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. 4కి లార్డ్. 5కి వచ్చి టోటల్. ఇందులో క్లియర్ గా దశ ఎనిమల్ ఫ్యాట్ ఉంది అనే విధంగా వాళ్ళు సస్పెక్టెడ్ అంటూ ఉన్నారు. రిపోర్ట్ లోనే చదివి సస్పెక్టెడ్ అడల్టరేషన్ మళ్ళీ క్లియర్ గా ఎనిమల్ ఫ్యాట్ ఉంది అంటున్నాడు. క్లియర్ గా ఎంత క్లియర్ అయిన పదం వాడుతున్నాడు చూడండి. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ అసెంబ్లీని పక్కదారి పట్టించడం కాదా? అసెంబ్లీలో మీరు మాట్లాడుతున్నప్పుడు మీరే చెప్తున్నారు సస్పెక్టెడ్ అడల్టరేషన్, తర్వాత క్లియర్ గా ఎనిమల్ ఫ్యాట్ ఉంది అంటున్నాడు. ఇది ఎన్నిసార్లు ప్లే చేసి చూడండి, మీకు ఇంత కాంట్రడిక్షన్ కనబడదు. సో ఇది నేను అడుగుతున్న ప్రశ్న, ఇది మొదటి నుంచి ఉన్న సమస్య. ఇది సస్పెక్టెడ్ అడల్టరేషన్ అని మీకు జూలై 23 నాడు ఎన్డీడీబీ రిపోర్ట్ లో ఉంటే పదే మీరు కలిసిందని చెప్పారు. ఇదే సుప్రీంకోర్టు కూడా అభ్యంతరం చెప్పింది. పోనీ ఆఖరికి మీరు వేసిన సిట్ అన్న దీన్ని సస్పెక్టెడ్ గాడు క్లియర్ గా ఎనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పిందా? చెప్పలేదు. ఈవెన్ చార్జ్ షీట్ లో కూడా సస్పెక్టెడే. అసలు ఇంకా వేరే నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అది కూడా చెప్పలేదు. ఇది చాలా ప్రమాదం, కోట్లాది ప్రజల భక్తుల విశ్వాసాలు కదా అన్న తర్వాత ఏం చేశారు? పవన్ కళ్యాణ్ పట్టుకొచ్చారు. సో పవన్ కళ్యాణ్, అందుకే నేను అసెంబ్లీలో చూడండి, నేను పవన్ కళ్యాణ్ అన్నారు అన్నాడు. సో ఒక్కరు నేనన్నా అంటలేడు, మీరు గమనించండి. తర్వాత ఏం చేశాడు? మాధవ్ కూడా పట్టుకొచ్చాడు. జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. సో మాధవ్ ఆ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు నాయుడు సమక్షంలోనే ఈ ఎనిమల్ ఫ్యాట్ నుంచి మాట్లాడలేదు ఎక్కడా కూడా. సో ఒక పదం కూడా వాడలే, ఉచ్చరించలేదు. మీరు కాదంటే నేను ఛాలెంజ్ చేస్తే మీరు బీజేపీ వాళ్ళు అడగండి చెప్తారు. వాళ్ళు ఎక్కడా ఎనిమల్ ఫ్యాట్ అని అనలేదు. ఇప్పుడు ఏం చేశారు? ఇక భగవంతుని పట్టుకొచ్చారు. భగవంతుడు నాతో చెప్పించానట్టున్నాడు. అయ్యా అన్యాయం అయ్యా, భగవంతుడు చెప్పిస్తారు ఇట్లా అబద్ధాలు. ఈఓ